కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 4-7 వచనాలు చదువుకుందాం. సత్యము నిమిత్తము ఎత్తిపట్టుటకై నీ యందు భయభక్తులు గల వారికి నీ ఒక ధ్వజమునిచ్చి ఉన్నావు. నీ ప్రియులు విమోచించబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నాకు ఉత్తరమిమ్ము. తన పరిశుద్ధ తోడుని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రవహించిన షెకెమును పంచిపెట్టెదను, సుల్కోతు లోయను కొలిపించెదను. గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రమ, యూదా నా రాజదండము. ఇంత పర్యంతము. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. కీర్తన గ్రంథము 60వ అధ్యాయము చదువుబడిన వాక్య భాగముల నుంచి కీర్తన గ్రంథము 60వ అధ్యాయము 4వ వచనాన్ని ఒక్కసారి మనం చాలా జాగ్రత్తగా చూస్తే భక్తుడు ఏమని మాట్లాడుచున్నాడో ఒకసారి కీర్తన గ్రంథం 60వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదవండమ్మా. సత్యమును నిమిత్తము ఎత్తిపట్టుటకై నీయందు భయభక్తులు గలవారికి. చాలమ్మా. ఈరోజు దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని మహిమపరచడానికి, తన బిడ్డలుగా కొనియాడబడుచున్న ఈరోజు దేవుడు నీతో నాతో కొన్ని విషయాలు మాట్లాడుచున్నాడు. ఆయనని ఘనపరచాలి, ఆయనను మహిమపరచాలి, ఆయన కీర్తించాలి. ఆయన కీర్తించాలంటే ఆయన మన లైఫ్లో చేస్తున్న మేలులు మనకి జ్ఞాపకంగా ఉండాలి. ఈరోజు ఆయన చేస్తున్న మేలును మర్చిపోయిన వారు ఎంతోమంది ఉన్నారు. మనము కూడా ఆయన చేసిన మేలును ఎన్నో విడిచిపెట్టాం, ఎన్నో మర్చిపోయాం. కానీ దేవుని యొక్క వాక్యం ఇలా మాట్లాడుచున్నది, ఆయనంట మనకు సత్యమై ఉన్నాడు. మనము అసత్యంగా బ్రతుకుచున్నాము, అసత్యంగా జీవిస్తున్నాం, అసత్యంగా మాట్లాడుచున్నాము. కానీ సాక్షాత్తు దేవాతి దేవుడైన ప్రభువు ఆయన మొట్టమొదటిగా సత్యమై ఉన్నాడు. ఈరోజు దేవుడు మన లైఫ్లో ఎన్నో మేలు చేశాడు. మన లైఫ్లో ఒక్క క్షణము గడవాలి అంటేనే మన బ్రతుకులో ఒక్క నిమిషము కూడా శ్వాస తీసుకోకుండా బ్రతకలేం. అది మనము దుప్పటి కప్పుకొని బిర్రుగా పనుకున్నా, మనం నడుస్తున్నా, పని చేస్తున్నా, మనం ఏ కార్యము చేసినా కూడా మన శ్వాస అనేది ఎప్పుడు కూడా ఆగదు. అది నిరంతరము పనిచేసే ఒక అద్భుతమైన దేవుడు మన లైఫ్లో ఏర్పాటు చేసిన అతి గొప్పైన పరికరం అది. శ్వాస తీసుకోవటం ఒక్క క్షణము మన లైఫ్లో ఆగిపోతే, ఒక్క నిమిషము మన లైఫ్లో శ్వాస అనేది ఆగిపోతే మనం బ్రతకగలమా? నో, నథింగ్. మనం బ్రతకలేము తల్లి. మనము సత్యమైన దేవుని దగ్గరికి వచ్చాము కాబట్టి, సత్యమైన దేవుని కనుగొన్నాము కాబట్టి, సత్యమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాము కాబట్టి, ఆ సత్యమైన దేవుడు ఈరోజు ఆయన నిన్ను ఒక ధ్వజమైన స్తంభంగా, అంటే ఒక పునాదిగా నేను నిలుపుకోవాలని ఈరోజు ఆశపడుతున్నాడు. ఆరాధించే వారిలో ఈరోజు నన్ను ఒక మొట్టమొదటి పేసులో దేవుడు నిలబెట్టాలని ఆశపడుచున్నాడు. మరి మనం ఎలా ఆలోచిస్తూ ఉన్నాం? దేవుడు చేసిన మేలులు మర్చిపోయి ఈరోజు ఇళ్ళల్లో ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. ఈరోజు దేవుడు చేసిన మేలులు మర్చిపోయి వారి ఇష్టానుసారంగా బ్రతికిన వారు ఎంతోమంది ఉన్నారు. చూడండి, తాగేవారు ఈరోజు ఆదివారం అని, ఈరోజు సెలవు దినమని. చాలామంది తాగుబోతులు ఎక్కడున్నారో తెలుసా? బారుల్లో ఉన్నారు. చాలామంది, కొంతమంది అయితే ప్రయాణాలు చేస్తూ ఉన్నారు, కొంతమంది టూర్లు వేసుకుని ఉన్నారు,
కానీ దేవుని సన్నిధిలో, దేవుని ప్రేమ ఎదుట ఎవరైతే నిలబడుచున్నారో, ఎవరైతే ఆయన ఆరాధిస్తున్నారో వారి పరిశుద్ధులని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. వారు దేవునికి ఒక ధ్వజమైన స్తంభంగా నిలబడ్డారని దేవుడు సెలవిస్తున్నాడు. నా సహోదరి సహోదరుడా, ఈరోజు ఎందుకు దేవుడు చేసిన మేలును మర్చిపోయాం? దేవుడు చేసిన కార్యాలు ఇంకెందుకు మర్చిపోయావు? నువ్వు మర్చిపోయావు కాబట్టే పాపములో ఉన్నావు. నీ కుటుంబాన్ని ఆయన రక్షించిన దినాన్ని నువ్వు మర్చిపోయావు కాబట్టే అదిగో ఆ లోకములో ఉన్న పాపంలో ఉండిపోయావు. లోకములో ఉన్న వేశ్యదారుల వల్ల జీవితంలో బ్రతుకుతున్నావు. వేశ్యదారమైన జీవితంలోంచి బయటికి నేను రావటానికి ఈరోజు ప్రభు తన కృపను నీకు పైన నా పైన కుమ్మరిస్తూ వచ్చాడు కదా. ఆ ప్రేమను నువ్వు ఎందుకు మర్చిపోయావు? ఆ ప్రేమను ఇంకా ఎన్నాళ్ళు మర్చిపోయి బ్రతుకుతావు? దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఎవరైనా కావచ్చు. అందుకంటాడు చివరి వచనంలో, ఆయన మనకంట ఏమైనా తెలుసా? ఇశ్రాయేలులకి ఎలా అయితే ఆయన తోడై ఉన్నాడో, యూదులకి ఎలా అయితే తోడై ఉన్నాడో, యెరూషలేము యొక్క ప్రజలకి ఎలా అయితే తోడై ఉన్నాడో, యూదులకు ఆయన రాజుగా నిలబడుచున్నాడు. ఈరోజు నీ కుటుంబం పైన ఆయన మహారాజుగా నిలబడుచున్నాడు. ఆయన ఆరాధించే విషయంలో, ఆయన గణపరిచే విషయంలో ఇంకెన్నాళ్ళు నువ్వు మౌనంగా ఉంటావు నా సహోదరి సహోదరుడా? ఇంకెన్నాళ్ళు మౌనంగా జీవిస్తావు నా సహోదరి సహోదరుడా? ఆయన నీకు కేడముగా, ఆయన నీకు కొండగా, ఆయన నీకు అండగా ఆయన నిలబడినప్పుడు ఆయనను నువ్వు స్తుతించడానికి ఏమిచ్చి, ఈరోజు నువ్వేమిచ్చి ఆయన ఆరాధించగలవు? నీ నోరుని తెరిచి, నీ నోటిని తెరిచి ఆయనను ఘనంగా మనం ఆరాధించుకుంటూ, మహిమపరుచుకుంటూ, కీర్తించుకుంటూ ఆయనను వేవేల దూతలకును, వేవేల స్వరములకును, వేవేల పరిశుద్ధులకును, ఆయన పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు. ఆయన మహోన్నతమైన దేవుడై ఉన్నాడు. ఆయన రాజులకు రాజు అయి ఉన్నాడు. ఆ రాజులకు రాజు అయిన దేవుణ్ణి, ఆ పరిశుద్ధమైన దేవుణ్ణి ఈరోజు మనమందరం కలిసి వేగ స్వరముతో మనమందరం కలిసి ఆరాధించుకుంటూ దేవుని గణపరుచుకుందాం. ఆయన చేసిన కార్యములను మరచిపోక మరొకసారి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించుదామని పాట పాడుకొంచు దేవుని గణపరుచుకుందాం. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది దూడలనా, వేలాది పొట్టేలు, చప్పడు కొడుచు బిగ్గరగా, ఆయన గట్టిగా బిగ్గరగా చప్పడు కొడుచు. పరిశుద్ధమైన దేవుడు ఆయన వేలాది దూతలకును స్వరములకును ఆయన పరిశుద్ధమైన దేవుడై ఉన్నాడు నా సహోదరి. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. వేలాది నదులన్నీ తైలము నీకిచ్చిన చాలునా, వేలాది నదులన్న విస్తార తైలము నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా, గర్భఫలమైన నా జ్యేష్ఠపుత్రుని నీకిచ్చిన చాలునా. ఏలాది దూడలనా, వేలాది పొట్టేలనా, వేలాది దూడలనా, వేలాది పొట్టేలనా, మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిల్వలో, మరణ పాత్రుడనై ఉన్న నాకై మరణించితివి సిల్వలో, కరుణ చూపి నీ జీవ మార్గాన నడిపి
చూపి నీ జీవ మార్గాన నడిపించుము యేసయ్యా. ఏలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పించును. విరిగి నలిగిన బలియాగమునకు నా హృదయమర్పించును. రక్షణ పాత్రును నేర్పుటి నిత్యము నిన్ను వెంబడించెదను. రక్షణ పాత్రును నేర్పుటి నిత్యము నిన్ను వెంబడించెదను. ఏలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నీకేమి చెల్లింతును. నటనాలు చాలించి హృదయాన్ని నీకిచ్చిన చాలునా. కపట నటనాలు చాలించి హృదయాలు నీకిచ్చిన చాలునా. వేలాది దూడలనా వేలాది పొట్టేలనా వేలాది దూడలనా వేలాది పొట్టేలనా నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా. అయ్యా నువ్వు చేసిన ఉపకారములకు మేమేమి చెల్లించగలమయ్యా. అయ్యా నువ్వు చేసిన కార్యములకు మేమేమి చెల్లించగలమయ్యా తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి దేవా, అయ్యా ఎడారి త్రోవలో నేనున్నప్పుడు ప్రభా, అడుగంటిపోయినప్పుడు ప్రభా, అయ్యా మోడు జారినప్పుడు ప్రభా తండ్రి దేవా, స్థితి మారిపోయినప్పుడు ప్రభా తండ్రి, అయ్యా నా స్థితిని మార్చిన దేవుడు నీవేనయ్యా. అయ్యా నా పరిస్థితులు మార్చిన దేవుడు నీవేనయ్యా. నా రాజులకు రాజువైన దేవుడు నీవేనయ్యా తండ్రి. అయ్యా కృంగిన సమయంలో నన్ను నువ్వు లేవనెత్తావయ్యా తండ్రి. పడిపోయిన స్థితిలో నన్ను నువ్వు లేవనెత్తావు అయ్యా. మోడు జారిన స్థితిలో నన్ను నువ్వు లేవనెత్తావయ్యా. అయ్యా అడుగంటిపోయిన స్థితిలో ప్రభా నన్ను నువ్వు పలకరించావు అయ్యా. అయ్యో నా బిడ్డ నీ తండ్రి దేవా, కల్వరి యాగములు నా కొరకు ప్రభా, అయ్యో నువ్వు మౌనంగా ఉండిపోయావు ప్రభా తండ్రి యేసయ్యా. ఇదిగో తండ్రి దేవా, నా పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవేనయ్యా. అయ్యా నా పరిస్థితులన్నీ సరిచేయగలిగిన దేవుడు నువ్వు ఒక్కడవేనయ్యా. ఓ దేవా నీవు నాకున్నందుకు వందనాలయ్యా.
నీవు నాతో ఉన్నందుకు వందనాలు తండ్రి. నీవు నాతో మాట్లాడుచున్నందుకు వందనాలయ్యా. అయ్యా నీ ప్రేమ నా పైన ఉంచినందుకు వందనాలు తండ్రి దేవా. అయ్యా నీ కృపను నా పైన ఉంచినందుకు వందనాలు తండ్రి. అయ్యా పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడు నీవేనయ్యా తండ్రి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీకే వందనాలు ప్రభా. తండ్రి నీకే స్తోత్రాలు తండ్రి. ఏమైనా చేయగలవా, నా స్థితి అంత్యూ మార్చగలవని ఈ పాట పాడు కొంచెం ప్రభుని మనం అందరం కలిసి ఆరాధించుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు 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 స్తోత్రాలు. పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా. యేసయ్యా నీకే వందనాలు. లేచి మనం అందరం లేచి నిలబడి ఆయన పరిశుద్ధంగా ఆరాధించుకుందాం, పరిశుద్ధంగా కీర్తించుకుందాం. మోకరించిన వారు మోకరించి ఆయనను పరిశుద్ధంగా ఆరాధించుకుందాం తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రాలు స్తోత్రాలు యేసయ్యా నీకే స్తోత్రాలు ప్రభా. పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, నా పక్షము నిలిచి జయమిచ్చువాడవు, స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, నా మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెంచుకొందువు. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, ఏ నామముకే మహిమంతా తెంచుకొందువు. యేసయ్యా యేసయ్యా యేసే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి. మా దేవా నీ ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి, మా ఊహకు మించిన స్తోత్రాలు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రాలు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెంచుకొందువు. ఏమైనా చేయగలవు, గత మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెంచుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా.
నీదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును అపవాది తలచిన అవునమ్మా. కీడులన్నీ అపవాది నీ చేతుకులో నీ బ్రతుకుని నాశనం చేయలే ఎన్నో క్రియల్లో తలంచును. ఈరోజు అపవాది నీ బ్రతుకుని పాడు చేయాలని, నీ స్థితిని పాడు చేయాలని ఆయన మేలుగా మార్చుతున్నాడమ్మా. అపవాది నీ బ్రతుకుని ఎంతగా నాశనం చేయాలనుకున్నాడు, కానీ దేవుడు దాన్ని బాగు చేయటానికి ఆయన నీ కథ మొత్తం, నీ జీవితం మొత్తం మారుస్తున్నాడు. పెంచుకొందువు ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా పెంచుకొందువు యేసయ్యా 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 నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. అవునమ్మా, ఈరోజు నీ స్థితి మార్చడానికి ఆయన ఒక్కడే సాధ్యుడైన దేవుడు. నీ పరిస్థితులంతా మార్చడానికి ఆయన ఒక్కడే సరిపోయిన దేవుడు. అయ్యో, నీ స్థితిగమనులు, నీ పరిస్థితులన్నీ మార్చాలని ఆలోచనలు, ఎన్నో ఆలోచనలు సాతాను వేసుకున్నప్పుడు అవన్నీ నీ జీవితంలో, నీ బ్రతుకులో ఆశీర్వాదంగా మార్చిన దేవుడమ్మా. ఆయనకి ఏమిచ్చి నువ్వు కృతజ్ఞత చెల్లించగలవు? ఏమిచ్చి ఆయనకి ఈరోజు నీ హృదయం అర్పించి తప్ప ఇంకేమిచ్చి ఆయనకి నువ్వు ఆరాధన చెల్లించగలవమ్మా? ఆయన నీ పరిస్థితిని అంత్యం మార్చాడు కదా, నీ స్థితి అంత్యం మార్చాడు కదా. అయ్యో, నువ్వు భయముతో ఉన్నప్పుడు, నువ్వు కృంగిపోయినప్పుడు, అదిగో ఆ మరణకరమైన రోగములు నువ్వు పడి ఉన్నప్పుడు, ఆ పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు, ఇక నాకు ఆధారం ఎక్కడి నుంచి లేదు అన్నప్పుడు ఆయన నీకు ఆధారంగా నిలబడ్డాడు కదా, ఆయన నీకు ఆశ్రయంగా నిలబడ్డాడు కదా. ఈరోజు నీ పరిస్థితులన్నీ మార్చడానికి నేను నీకు ఆధారంగా నిలబడ్డాడు కదా. నా బిడ్డ, నా సహోదరి, నా సోదరుడా, నువ్వు ఎక్కడ తాగుతూ ఉన్నావో అక్కడే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కదా. ఏ పాపములను పడి ఉన్నావో అక్కడే ఆయన నిన్ను ప్రేమించాడు కదా. ఏ మోసకరమైన జీవితంలో ఉన్నావో అక్కడే ఆయన నిన్ను ప్రేమించాడు కదా. ఏ వేషధారమైన బ్రతుకులో ఉన్నాడో అక్కడే నిన్ను ఆయన ప్రేమించాడు కదా. అయ్యో అయ్యో, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు, హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నా తండ్రి, నా దేవా, నీకే ఆరాధనయ్యా. యేసయ్యా, ఇదిగో తండ్రి దేవా, ఎవరయ్యా ఇంతగా మమ్మల్ని ప్రేమించింది? ఎవరయ్యా మమ్మల్ని ఇంతగా ఆదరించింది? ఎవరయ్యా మమ్మల్ని ఇంతగా ఆదుకుంది? ఎవరయ్యా మమ్మల్ని తండ్రి దేవా ఆదరించిన వారు లేనే లేరయ్యా. మా తల్లిదండ్రులు మమ్మల్ని విడిచిపెట్టారయ్యా, మా తోటి వారు మమ్మల్ని విడిచిపెట్టారు, మా బంధువులు మమ్మల్ని విడిచిపెట్టారయ్యా. అయ్యో, మా రక్త సంబలికులు మమ్మల్ని ఆహాలన చేశారయ్యా, మా ఫ్రెండ్సే మమ్మల్ని మోసం చేశారు ప్రభువా. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా పెంచుకొందువు. మైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా పెంచుకొందువు. సయ్యా యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా. అవునయ్యా, ఆయన పరిస్థితులన్నీ మార్చగలిగిన దేవుడమ్మా. ఆయన పరిస్థితులన్నీ సరిచేయగలిగిన దేవుడమ్మా. ఆయన ఆలోచనలన్నీ సరిచేయగలిగిన దేవుడమ్మా. ఈరోజు నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నా, నువ్వు ఈరోజు ఏ తలంపు కలిగి ఉన్నా, నీ కుటుంబ పరిస్థితి బాగోలేదా, నీ సంఘ పరిస్థితి బాగోలేదా, నీ పరిచర్య బాగోలేదా, నీ పరిచర్య కోల్పోయావా, నీ యొక్క జీవితంలో ఎన్నో రోదనలు ఎన్నో వేదనలు అనుభవిస్తున్నావా, చనిపోదామని ఈరోజు నిర్ణయం తీసుకున్నావా నా సోదరుడి, ప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను ఆదరిస్తుంది. ఆయన నీ పరిస్థితులన్నీ పాడైపోయినా, నేను అనేకులు మోసం చేశారని నువ్వు ఆలోచిస్తున్నావు. ఈరోజు నీ పరిస్థితులన్నీ మార్చడానికి ప్రభు వచ్చాడు. అందరూ పరిస్థితులన్నీ మార్చడానికి అయ్యా నీకే స్తోత్రాలు, వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు ప్రభు. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రాలు తండ్రి. నానా పరిశుద్ధుడా వందనాలు తండ్రి. దేవాతి దేవా నీకే స్తోత్రాలయ, మహోన్నతమైన దేవా నీకే స్తోత్రాలయ, ఆరాధనకి యోగ్యుడైన దేవా నీకే స్తోత్రాలు ప్రభు. ఆరాధనకు పరిశుద్ధమైన దేవా నీకే స్తోత్రాలు తండ్రి. అవును తండ్రి, ఇంతవరకు కాచి ఇంతవరకు కాపాడి అయ్యా మా పరిస్థితులన్నీ మార్చి, మా ఆలోచనలన్నీ మార్చి, మా తలంపులన్నీ మార్చి మాకు తోడుగా అండగా మీరు నిలబడినందుకు, మాతో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాం. నువ్వు వచ్చే వరకు, నీ సమయం వచ్చే వరకు, నీ రాకడ వచ్చే వరకు, నీ ప్రేమ వచ్చే వరకు కూడా తండ్రి దేవా నిలబడి నిన్ను ఆరాధించే ఈ భాగ్యము ప్రభా తండ్రి మాకు, ఈ సంఘానికి, సంఘములో తండ్రి ఉన్న బిడ్డలకును, ఆరాధనలో పంచుకుంటున్న బిడ్డలకును కలకాలము తండ్రి మీరు తోడుగా నీడుగా ఉన్నందుకు వేలాది స్తోత్రాలు గీతాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ఈ ఆరాధన నీకు సమర్పిస్తున్నాము కన తండ్రి. ఆమేన్ ఆమేన్. చేసి కూర్చోండి. కూర్చున్నట్టయితే ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. ప్రార్థన చేసుకొని తలలో ఉంచి మరి దేవుని యొక్క వాక్యంలోకి, పరిశుద్ధమైన వాక్యంలోకి మనం వెళ్దాం. ఈరోజు పరిశుద్ధమైన వాక్యము దేవుడు నీతో మాట్లాడాలి అనుకుంటున్నాడు. ఈరోజు నీ పరిస్థితులన్నీ మార్చే దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నీతో మాట్లాడాలి అని ఆశపడుచున్నాడు. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా, సర్వాధికారి మంచి యేసయ్యా, ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచి నీ చల్లని రేఖల కింద, చల్లని ప్రేమ ఎదుట మమ్మల్ని దాచి కాపాడి భద్రపరిచి ఈరోజు ఈ సమయంలో ప్రభా ఉదయం మొదలుకొని ప్రభా పాటలు మొదలుకొని ఆరాధన వరకు మీరు మాకు తోడుగా నీడగా అండగా ఉన్నందుకు వందనాలు తండ్రి. వాక్యంలోకి మేము వెళ్ళవచ్చున్నామయ్యా. ఇక్కడ ఇద్దరు మూడు కలిసి ఉంటారు, వారు మధ్య ఉంటానని సెలవిచ్చిన దేవుడు అయ్యా తండ్రి. ఇదిగో ప్రభా, పరిస్థితులను నీవు తప్ప ఇంకెవ్వరు మార్చలేరు. ఇదిగో తండ్రి, ఈరోజు మరి మా బ్రతుకులు, మా జీవితాలు మేలుగా ఉండాలి అంటే ప్రభా నీ వాక్యము మాకు కావాలయ్యా. నీ మాట మాకు కావాలి ప్రభా. నీ మాట ఉంటే తండ్రి దేవా మా పరిస్థితులన్నీ, మా ఆలోచనలన్నీ మార్చబడతాయి ప్రభా. దయచేసి మాతో సూటిగా తేటగా మీరు మాట్లాడి నీ పరిశుద్ధమైన నామమును గణపరచుకోమని మా ప్రభుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దేవుని నామములో ప్రార్థించి వేడుకున్నాము కన్న తండ్రి. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ప్రత్యేకంగా మరి ఆన్లైన్లో కానీ ఆరాధనలో కానీ పంచుకుంటున్న ప్రతి వారికి కూడా
మరొకసారి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యమును తేటగా చూద్దాం. ఇర్మియా గ్రంథము ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 40వ వచనం. చదవమ్మా, మైక్ తీసుకొని చదవనమ్మా. నేను వారికి మేలు చేయటం మానుకున్నట్లు నేను వారికి మేలు చేయక మానకుండినట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. చాలమ్మా. ఈరోజు నా అంశము దేవుడు మేలు చేసే దేవుడు, లేదా దేవుడు మేలు చేయడానికి సమర్థుడు. చాలా దేవుని యొక్క వాక్యములోకి, దేవుని యొక్క వాక్యం ఇలా మాట్లాడుచున్నది. మేలు చేయాలి అంటే, ఈరోజు మేలుని మనం అనుభవించాలి అంటే, మనము ఎన్నుకున్న దేవుడు, మనము ఆరాధిస్తున్న దేవుడు ఆ మేలు చేయడానికి సమర్థుడా? ఈరోజు చాలామంది ప్రశ్న వేసుకోవాలి. దేవుడు నా లైఫ్లో మేలు చేయాలంటే, దేవుడు నా లైఫ్ని ఆశీర్వాదంగా ఉంచాలి అంటే, నా లైఫ్ని ఒక మేలుగా ఆయన మార్చాలి అంటే, నేను మొట్టమొదటిగా ఆయనకు తగినట్టుగా జీవించాలి. ఆయన ఏమై ఉన్నాడో ఆయన వలె జీవించడం నేను నేర్చుకోవాలి. మొట్టమొదటిగా దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు మన లైఫ్లో మేలు చేయాలంటే, దేవుడు మన లైఫ్ని బాగుపరచాలి అంటే, ఆయన మొట్టమొదటిగా బాగు చేసే దేవుడై ఉండాలి. రెండోదిగా ఆయన పాపము లేని దేవుడై ఉండాలి. ఆయన పరిశుద్ధమైన దేవుడై ఉండాలి. ఆయనలో ఎక్కడైనా కల్లా కపటము లేని దేవుడై ఉండాలి. ఆయన నిత్యము కొనియాడబడుచున్న దేవుడై ఉండాలి. ఆయన 10,000లో అతి సుందరుడైన దేవుడై ఉండాలి. ఆయన పాపుల కొరకు తాను తగ్గించుకున్నవాడై ఉండాలి. పాపుల కొరకు తాను తగ్గించుకున్న దేవుడిగా ఆయన ఉండాలి. ఈరోజు ఈ లోకంలో ఎవరున్నారమ్మా? ఈరోజు నువ్వు నేను ఎవరమైనా కావచ్చు, నీ బ్రతుకు నా బ్రతుకు ఏదైనా కావచ్చు. ఈరోజు నువ్వు నేను కలిగి ఉన్న దేవుడు నీతో నాతో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. నేను పరిశుద్ధుడై ఉన్నాను, మీరును పరిశుద్ధులై ఉండమని సెలవిస్తున్నాడు. ఎందుకోసమో తెలుసా? మన బ్రతుకులో ఆయన మేలు చేయాలని, మనం ఆశీర్వాదం పొందుకోవాలని ఏం చేస్తున్నాం? ఆలోచిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నా బ్రతుకుని మార్చయ్యా, అయ్యా నా పరిస్థితులు మార్చయ్యా, అయ్యా నా తలంపులు మార్చయ్యా, అయ్యా నా యొక్క ఆలోచన మార్చయ్యని దేవుణ్ణి మనం అడుగుచున్నామంటే, ఈరోజు మనం అడిగేవారిగా మనం ఉన్నప్పుడు అది పొందుకోవడానికి కూడా అర్హత కలిగిన వారిగా ఉండాలి. అది పొందుకోవడానికి మనకి ఈరోజు మన లైఫ్లో ఆ అర్హత మనం పొందుకోగలమా? నా సోదరుడు ఒక్కసారి ప్రశ్న వేసుకోండి. ఈరోజు బాప్తిసం అనేది దేవునితో నిబంధన. బాప్తిసం అనేది దేవునితో నువ్వు నేను చేసుకున్న ఒక గొప్ప నిబంధన. ఆ గొప్ప నిబంధన దగ్గరికి నువ్వు నేను వచ్చినప్పుడు, ఆ గొప్ప నిబంధనలో నువ్వు నేను పాలు పంచుకుంటున్నప్పుడు, దేవుని ఎదుట నువ్వు చేసిన ప్రమాణం చాలా గొప్పది. ఆ ప్రమాణాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఆ ప్రమాణాన్ని మనం మర్చిపోయినట్టయితే దేవునికి నీకు మధ్యున్న కనెక్షన్ తెగిపోయిద్ది. కనెక్షన్ తెగిపోకుండా మనం చూసుకోవాలి. దేవుడు నీ లైఫ్లో మేలు చేయాలి అంటే, మేలు దేవుని చేత నువ్వు అనుభవించాలి అంటే, దేవుడు నీ లైఫ్ని బాగుపరచాలి, దేవుడు నీ లైఫ్ని డీల్ చేయాలి అంటే నువ్వేమవ్వాలో తెలుసా? దేవునితో చేసుకున్న నిబంధన ప్రకారము
నడవటం నేర్చుకోవాలి. అందుకే అన్నాడు ఆయన, హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయం, హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనము ఒక్కసారి చూస్తే, హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయం పేజీ నంబర్ 718వ పేజీ, హెస్కేలు గ్రంథము 36వ అధ్యాయం 11వ వచనం. మీ మీద నీ మీద మనుషులను పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నందును పూర్వం ఉండినట్లు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను. చాలమ్మా, అధికమైన మేలు కలుగ చేయడానికి నీవు నేను నమ్ముకున్న దేవుడు సమర్థుడమ్మా. అధికమైన మేలులు నీవు నేను ఆరాధించడానికి, నీవు నేను నీవు నేను కీర్తించడానికి, ఈరోజు అధికమైన మేలు పొందుకోవడానికి ఈరోజు నువ్వు అర్హత కలిగి ఉంటే దేవుడు నీతో అంటున్నాడు, మునుపు ఆదాముతో చేసిన నిబంధన ఈరోజు నేను నీతో పాటు చేస్తున్నా. ఆదాముతో దేవుడు ఏ నిబంధన అయితే చేశాడో అదే నిబంధన ఈరోజు నీకు నాకు ఉంది. మునుపు ఏ మేలైతే ఆదాముకు దేవుడు చేశాడో ఈరోజు అదే మేలు నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు మేలు చేయబోతున్నాడు. మునుపటి కలిగిన మేలు, మునుపటి కలిగిన ఆశీర్వాదం ఆదాము ఏమైతే కోల్పోయాడో యేసు ప్రభువారు అవన్నీ మనకి తిరిగి ఇచ్చాడు. ఆదాము ఏ సంతోషమైతే కోల్పోయాడో యేసు ప్రభు కల్వరి యాగములో ఈరోజు నీ కొరకు నా కొరకు బలి అయి ఆయన అంటున్నాడు, మునుపుటి మేళ్ళంట మరలా తిరిగి ఇస్తున్నాడంట. మునుపటి ఆశీర్వాదం మీరు ఫలించి అభివృద్ధి పంచమన్నాడు. జంతువులతో మాట్లాడాడు, మనుషులతో మాట్లాడాడు. ఇవన్నీ కూడా లోకములో ఉన్న మనుషుల కోసమే దేవుడు అన్నీ సూచించాడు. ఈరోజు చెట్లు లేకపోతే మనం ఆక్సిజన్ తీసుకోలేం, అవునా? ఒక చెట్టుతో అది ఎండిపోతే, అనేకమైన చెట్లు పుట్టకపోతే మనం ఆక్సిజన్ తీసుకోలేం. ఈ లోకములో ఉన్న ప్రతి మానవాడికి ఆక్సిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. చెట్టు యొక్క వృక్షము ఫలించకుండా అది ఆగిపోతే మానవుడు ఏమైపోతాడో తెలుసా? చనిపోతాడు ఆక్సిజన్ తీసుకోలేక. కరోనాలోని ఇలానే చనిపోయారమ్మ ఎంతోమంది, శ్వాస తీసుకోలేక. అయ్యో, చాలామంది ప్రాణాలు విడిచిపెట్టారమ్మా. కానీ ప్రభు నీతో ఒక నిబంధన చేశాడు. నీతో ఒక మేలు చేయాలని, నీ పైన ఆయన ఒక మేలు చేయాలని, నీ జీవితంలో ఒక మేలు చేయాలని, నీ జీవితంలో ఒక అద్భుతమైన మేలు ఆయన చేయాలని తలంచాడు. కాబట్టే నీ బ్రతుకుని మార్చాలని తలంచాడు. కాబట్టే ఆదాముతో ఏ నిబంధన అయితే చేశాడో నీతో నాతో అదే నిబంధన ఈరోజు ప్రభు చేస్తున్నాడు. ఈ నిబంధన పొందుకోవటానికి నువ్వు సిద్ధమా? ఈ నిబంధన అనుభవించడానికి నువ్వు సిద్ధమా? ఈ నిబంధన నువ్వు బ్రతకాలి, ఈ నిబంధనలను జీవించాలని. మునుపటి మనుషులకు కలిగిన అదే ఆశీర్వాదము, అదే దీవెన ఈరోజు ప్రతి వారికి అదే మేలు దాచబడి ఉంది. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి వారికి ఇదే మేలు దాయబడి ఉంది. చాలామంది ఆయన శరీరంలో రక్తంలో చేయాలి అంటే చాలామంది మేము పాపం చేశాం, పాపాన్ని ఒప్పుకోవటానికి ఆయన శరీరం రక్తము నీ ఎదుట నా ఎదుట ఉంచబడిందమ్మా. ఆ పాపాన్ని విడిచిపెడటానికి, ఆ పాపాన్ని తునీకరించడానికి, ఆ పాపము చేసావని ఎంతలో నువ్వు పశ్చాత్తాపడటానికి ఈరోజు ప్రభు నీ కొరకు వచ్చాడు, నీ బ్రతుకు కొరకు వచ్చాడు. అందుకే అంటాడు నిర్గమాకాండము
అందుకే అంటాడు నిర్గమాకాండము 1వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి చూస్తే, నిర్గమాకాండం 1వ అధ్యాయం 17వ వచనం ఒక్కసారి మనం చూస్తే, చదవమ్మా. అయితే ఈ మంత్రసానులు ఉమ్, దేవునికి భయపడి చదవమ్మా 20 దాకా చదవమ్మా. ఐగుప్తి రాజు తనకు ఆజ్ఞాపించినట్లు చెయ్యక మగపిల్లలను బ్రతుకనీయక ఐగుప్తి రాజు ఆ మంత్రసానులను పిలిచి మీరెందుకు మగపిల్లలను బ్రతికించిరని ఈ పని ఏలా చేసితిరని అడిగెను. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. మంత్రసాని వారి యొద్దకు వెళ్ళక మునిపే వారు ప్రసవించి ఉందురని ఫరోతో చెప్పెను. 19వ వచనం చివరి భాగం చదువుదాము. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కాదు, వారు చురుకైన 20వ వచనం. దేవుడు ఆ మంత్రసానుల యొక్కయు చదువమ్మా. ఆ జనము విస్తరించి మిక్కిలి ప్రబలెను. చాలమ్మా. ఇక్కడ దేవుని యొక్క వాక్యము ఐగుప్తు యొక్క స్త్రీల గురించి మాట్లాడుచుంది. హెబ్రీలు యొక్క ఆచారం వేరు, ఐగుప్తుల యొక్క ఆచారం వేరు. అయితే మేలును పొందుకొని దేవుడు మేలు చేసేవాడు. ఈరోజు చాలామంది మేలు పొందుకొని మేలుని అనుభవిస్తూ కూడా దేవుని విడిచిపెట్టిన వారు లోకములో ఎంతోమంది ఉన్నారు. అయితే దేవుడు అతి ఉన్నతమైన దేవుడు, ఆయన బలమైన దేవుడు. ఆఖరికి మంత్రసానులు కూడా దేవాతి దేవునికి భయపడ్డారు. ఈరోజు మానవుడిగా మనం భయపడుచున్నామా? రక్షణ జీవితం అనుభవిస్తున్న మనం భయపడుచున్నామా? రక్షణ కోల్పోతామేమని ప్రతి క్షణము భయపడాలి. రక్షణ ఎక్కడ కోల్పోతామని, రక్షణ కోల్పోకుండా ప్రతి క్షణము పరిశుద్ధంగా నేను జీవించాలని హృదయంలో ఆలోచన ఆశ పెట్టుకొని బ్రతికిన వాడి జీవితమే సాక్షాత్తు దేవాతి దేవునికి పరిచయం చేయబడిద్ది, దేవాతి దేవుని యొక్క సన్నిధిలో చేరబడిద్ది. ఆయన మేలు చేసే దేవుడమ్మా. మేలు చేసే దేవుని చాలామంది తృణీకరిస్తున్నారు. ఈరోజు మేలు చేసే దేవుని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. కానీ దేవుడు ఏం చేస్తాడో తెలుసా? నీతో నాతో ఒక నిబంధన చేసుకున్నాడు. ఆయన రక్తంలో కడిగబడిన ప్రతి వాడికి పాప విమోచన ఉంది. ఆయన రక్తంలో మునిగిన ప్రతి వాడికి పాప విమోచన ఉంది. ఆయన రక్తం ఎద్దకు వచ్చిన ప్రతి రోగానికి స్వస్థత ఉంది. కృంగిపోయిన వారికి స్వస్థత ఉంది, పాడైపోయిన వారికి స్వస్థత ఉంది, చెడిపోయిన వారికి స్వస్థత ఉంది, మోసగాలికి స్వస్థత ఉంది. ఆయన రక్తము దగ్గరికి వచ్చిన ప్రతి వారిని ఆయన పరిపూర్ణంగా క్షమిస్తున్నాడు. ఈరోజు నీ జీవితం, నా జీవితం ఏదైనా కావచ్చు, నువ్వు నేను ఎవరైనా కావచ్చు. ఈరోజు నువ్వు నేను, నీ జీవితం నా జీవితం ఎలా ఉందమ్మా? నీ బ్రతుకు నా బ్రతుకు ఎలా ఉంది? ఒక్కసారి ఆలోచించు నా ప్రియ సహోదరి సహోదరుడా. ఆయన మేలు చేసే దేవుడమ్మా. ఆయన మేలుని మర్చిపోక, ఆయన మేలుని తునీకరించక, ఒక్కసారి ఆయన మీద నువ్వు ఆనుకుంటే ఆయన ఆకాశ పట్టజాలనంత దీవెనలు నీ పైన కుమరిస్తున్నాడు. ఈరోజు మేలుని పొందుకోలేక ఎంతోమంది లోకములో మిగిలిపోయిన వారి వలె
నిజమైన దేవుని నమ్ముకోలేక, నిజమైన దేవుని ఆరాధించలేక, నిజమైన దేవుని అనుసరించలేక ఎంతోమంది లోకంలో కలిసిపోయారమ్మా. లోకములు ఏముంది, ఏమి తిందమా, ఏమి తాగుదామా, ఏమి ధరిద్దామా, ఎలా బ్రతుకుదామా, లోకాశలే ఉన్నాయి. కానీ క్రీస్తు కొరకు నిలబడటం నేర్చుకుంటే, క్రీస్తుని ఆరాధించడం నేర్చుకుంటే, క్రీస్తుని అనుసరించడం నేర్చుకుంటే, క్రీస్తు యొక్క వాక్యానుసారంగా నిలబడటం నేర్చుకుంటే, ఆ వాక్యం నిన్నేం చేస్తుందో తెలుసా? అనేకులకి నూతనంగా నిన్ను పరిచయం చేసేది. ఆ నూతనంగా నువ్వు పరిచయం చేయబడాలని, ఆ నూతనంగా నువ్వు పరిచయం చేయబడాలని ఈరోజు ప్రభు ఆలోచిస్తూ ఉన్నాడు. ప్రభు అదే తలంచుచున్నాడు. ఆయన మేలు చేసే దేవుడు. ఆ మేలును మర్చిపోయాం. మేలులు మేలులు ఏసే మేలులు 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 ఏసే మేలులు 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 మరచిపోలేమయ్యా మేలులు మేలులు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా నా ప్రాణమున్నంత వరకు మరచిపోలేనయ్యా మేలులు మేలులు మరచిపోలేనయ్యా మేలులు మేలులు మరచిపోలేనయ్యా. అవునమ్మా, మనం ఎన్నో మేలు మర్చిపోయాం, ఎన్నో మేలులు మర్చిపోయాం. గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్న నీవు నేను ఆ మేలుని మర్చిపోక ఆయనతో పాటు నిలబడి ఆయనతో పాటు నడిస్తే ఎంత బాగుంటుంది. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 11వ వచనం. మరియు యెహోవా నీకిచ్చెదనని నీ పితరులతో ప్రమాణము చేసిన దేశమును యెహోవా నీ గర్భఫలం విషయంలోను, నీ పశువుల విషయంలోను, నీ నేల పంట విషయంలోను సమృద్ధిగా మేలు కలగచ్చు. అదేవిధంగా ఇర్మీయా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనములో ఒకసారి చదవండమ్మా. ఇర్మీయా గ్రంథము 42వ అధ్యాయం 6వ వచనం. మాకు మేలు కలుగునట్లు మేము మన దేవుడైన యెహోవా మాట వినువారమై, మాకు మేలే గాని కీడే గాని మేము ఆయన యొద్దకు మేము మా దేవుడైన యెహోవా మాటకు ఏంటిదంట? విధేయత. దేవుడంట ఆజ్ఞ ఇచ్చిన తర్వాత దాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన మేలు చేసే దేవుడమ్మా. గర్భఫలములు కావచ్చు, పశువులు కావచ్చు, సంతానములు కావచ్చు, ఆయన ఆశీర్వదించే దేవుడు. ఇర్మీయా భక్తుడు రాస్తూ ఉన్నాడు, మాకు మేలైనా పర్వాలేదు, మాకు కీడైనా పర్వాలేదు, మేము మా దేవుని మాట తప్ప మరి ఇంకేది కూడా లెక్క చేయము, మరి ఇంకేది కూడా ఆలోచించము, ఏది కూడా ఆలకించము. ఈరోజు చాలామంది సినిమా పాటలకి
ఆనందపడేవాళ్ళు లేరా? సినిమా పాటల్లో ఆనందపడేవాళ్ళు ఎంతమంది లేరంటారు? చాలా బొచ్చెడు మంది ఉన్నారు. చర్చిలకు వచ్చు, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, వాటి యందు ఆనందపడేవారు ఎంతోమంది ఉన్నారు. కానీ ఇరిమియా భక్తుడు రాస్తున్నాడు, నాకు మేలైనా కావచ్చు, నా దేవుని మాట తప్ప, నా దేవుని మాట తప్ప మరి ఇంకేది నాకు అవసరం లేదు, ఆయన ఉంటే నాకు చాలా. ఈరోజు ఇటువంటి సాక్ష్యం ఎంతమంది కలిగి ఉంటున్నామమ్మా? మొట్టమొదటిగా మనం దేవుని మాట వినాలి. దేవుడి మాట వింటే చాలు, ఆ తర్వాత ఆశీర్వాదాలు అయ్యే వస్తాయి. నేను దేవుని మాట విన్నంత కాలము నా జీవితంలో వేదన, రోదన, లోకములో నా పాపము, నా ఇష్టానుసారమైన బ్రతుకు, ఎప్పుడైతే దేవుడు మాట వినటం మొదలుపెట్టానో, వాక్యానుసారంగా మాట్లాడటం, నిలబడటం మొదలుపెట్టాను, ప్రభు నన్ను దీవించడం మొదలుపెట్టాడు, ప్రభు నన్ను హెచ్చించడం మొదలుపెట్టాడు. ఈరోజు నన్నే కాదమ్మా, ఈరోజు లోకములో ఎవరైతే దేవుని మాటకు, దేవుని యొక్క వాక్యానికి లోబడి ఎవరైతే నడుస్తున్నారో, ఈరోజు మీరందరూ వాడుతున్న ఇన్స్టాగ్రామ్ కనుక్కున్న ఆయన పేరేంది? ఎవరన్నామా? ఆయన ఎవరో తెలుసా? ఈ పరిశుద్ధమైన బైబిల్ యొక్క వాక్యానికి లోబడేవాడు. మీకు తెలుసో లేదో, ఆయన ప్రతి ఆదివారము దేవాలయములో తల వంచి ప్రార్థన చేసేవాడు ఆయన. ఈరోజు ఫేస్బుక్ కనుక్కొని ఆయన కావచ్చు, ఈరోజు ఫేస్బుక్కి కనుక్కున్న వ్యక్తి కావచ్చు, లేదా వాట్సాప్ని పరిపాలన చేస్తున్న నాయకుడు కావచ్చు. ఆయన ఎవడో తెలుసా? దేవుని మాటకు లోబడిన వాడమ్మా. ఈరోజు విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నారు కదా, ఆ విమానాలు కనుక్కున్న వారు కూడా దేవుని మాటకు లోబడిన వారు. ఈరోజు హాస్పిటల్కి మీరు వెళ్తే, హాస్పిటల్లో చాలామంది కాళ్ళు చేతులు విరిగిన వారు ఉంటారు. వారందరికీ సర్జరీలు చేయాలి కదా. సర్జరీ చేయాలంటే ఏం చేయాలి? సర్జరీ నొప్పి తెలియకుండా ఉండాలంటే ఏం చేయాలి? మత్తు ఎక్కించాలి, అవునా? ఆ మత్తు లేకపోతే ఇట్లా ఉంటే, ఒక చిన్న మనకి కాలితేనే తట్టుకోలేం, ఒక చిన్న అగ్గిపొల తగిలితేనే తట్టుకోలేం, అవునా? కానీ మన పొట్ట కోస్తారు, చేతులు కోస్తారు, కాళ్ళు కోస్తారు, ఎన్నో సర్జరీలకి. ఈ ప్రతి సర్జరీకి కూడా వాడే ఒకే ఒక్క ముందు ఏంటిది? విరుగుడు ఏంటిది? నొప్పి తెలియకుండా ఏంటిది? మత్తు మందు. ఆ మత్తు మందు కనుక్కున్న ఆయన కూడా ఎవరో తెలుసా? యేసు ప్రభు మాటకు లోబడేవాడు. ఈరోజు లోకములో ఉన్న ఏది కనుక్కున్నా, లోకములో ఉన్న ఏదైనా కూడా మీరు చూడండి, అది కనుక్కున్న ప్రతి వాడు క్రీస్తు మాటకు లోబడిన వాడే మొట్టమొదటిగా. ఈరోజు ఏదైనా కావచ్చు, మనం పళ్ళుతో మీ పేస్ట్ కనుక్కున్న వాడు కూడా ఆయనే. ఎందుకు ఈ మాటలు మీతో మాట్లాడుచున్నానంటే, మనం అందరం ఫేస్బుక్లు, ఇన్స్టాగ్రాములు, యూట్యూబ్లు ఇవన్నీ బాగా వాడతాం. అవన్నీ యవన కాలంలో మనం వాడుచున్నాం. కానీ యవన కాలంలో దేవుని కొరకు సాక్షిగా నిలబడుచున్నామా? దేవుని మాటకు లోబడుచున్నామా? దేవుడు నిన్ను ఎక్కడుంటే అక్కడ నిన్ను ఆశీర్వాదంగా మారుస్తాడు. అదే కదా మనం చదవబడిన వాక్య భాగంలో, ఇర్మీయా గ్రంథం 42:6 వచనంలో చదవబడిన వాక్యం అదే కదా సెలవిస్తుంది. ఇర్మీయా భక్తుడు ఏమంటున్నాడు? నాకు మేలైనా కీడైనా పర్వాలేదు, నేను నా దేవుని మాట తప్ప మరి ఇంకేది వినను. ఈరోజు ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? నీ ఫ్రెండ్స్ దగ్గర, నీ సహోదరుల దగ్గర, నీ సహోదరుల దగ్గర, నీ బంధువుల దగ్గర ఈ సాక్ష్యం నువ్వు కలిగి ఉన్నావా? ఈ సాక్ష్యం మన లైఫ్లో లేకపోతే మనం ఎలా ఉన్నామో తెలుసా? మేలు పొందుతూ కూడా దేవుణ్ణి తునీకరించేవారిగా ఉన్నాం. మేలు పొందుతూ కూడా దేవుణ్ణి హెచ్చించేవారిగా లేక దేవుని తునీకరించేవారిగా ఉన్నాం. అందుకంటాడు కీర్తన రాసిన కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 12వ వచనం కీర్తన భక్తుడు రాస్తూ ఉన్నాడు ఒక మాట చూడండి అమ్మా.
కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 12వ వచనం. త్వరగా చదవండమ్మా. బ్రతకగోరిన వాడైనా మేలు నొందుతూ కోరువాడై ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొను. అదేవిధంగా 10వ వచనం కూడా చదవమ్మా అక్కడే, 34:10. సింహపు పిల్లలు ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించువానికి ఏ మేలు కొదువై ఉండదు. చాలమ్మా. ఏంటిదంట? మొట్టమొదటిగా చదువుకున్న వాక్య భాగం ఏమని సెలవిస్తుంది? ఏమని సెలవిస్తుంది? ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. నువ్వు ఆయన మాట వింటే చాలు. యవన సహోదరులు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుని రాకడ అతి సమీపంగా ఉంది. దేవుని నిర్ణయము అతి సమీపంగా ఉంది. ఆయన మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మందిరములో మోకరించే ప్రతి వాడికి నిత్యమైన మేలుంది, నిత్యమైన ఆశీర్వాదం ఉంది. ఆ నిత్యమైన ఆశీర్వాదం అనుభవించడానికి ఈరోజు ప్రభు నన్ను ఎన్నుకున్నాడు. ఆ నిత్యమైన ఆశీర్వాదంలో బ్రతకడానికి, ఆ నిత్యమైన ఆశీర్వాదంలో జీవించడానికి, ఆ నిత్యమైన ఆశీర్వాదంలో ఆయన ఆరాధించిన, ఆయన గణపరచిన, ఆయన కీర్తించిన, ఆయన మందిరంలో నువ్వు నిలబడి ఆయన కీర్తించడానికి ఈరోజు ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు. అందుకంటాడు కీర్తనకారుడు 65:4 వచనంలో కూడా మాట్లాడతాడు. చూడండి, కీర్తనకారుడు 65:4 వచనంలో కూడా మాట్లాడిచ్చాడు. 65:4. నీ ఆవరణములో నివసించినట్లు నీవు ఏర్పరచుకొని చాలమ్మా. దేవుడు మనల్ని చేర్చుకోవటానికి మనము ధన్యులమే. మీరు సిగ్గుపడొద్దు. లోకంలో క్రైస్తవులని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడతారు. నేను క్రైస్తవురాలని చెప్పుకోవడానికి చాలామంది సిగ్గుపడేవారు ఉన్నారమ్మా. కానీ దేవుని యొక్క వాక్యం ఏమంటుందో తెలుసా? నువ్వు ఎక్కడ సిగ్గుపడవలసిన అవసరం లేదు. మేలు చేసే దేవుడు నీకున్నాడు. నువ్వు ఆయన మాట వింటే చాలు. ఆయన మేలు చేసే దేవుడు నిన్ను నిత్యము ఆరాధించడానికి ఆయన నిత్యమైన యోగ్యుడైన దేవుడు. ఆ మేలును నువ్వు తలస్తే, ఆ మేలును నువ్వు అనుభవిస్తే, దేవుడిచ్చే మేలును అనుభవించడానికి నువ్వు అర్హుడువా? మా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు నీ సహోదరుడై ఉండాలి. దేవుడు నీకు తండ్రిగా మార్చబడాలి. దేవుడు నీకు ఒక ఫ్రెండ్గా మార్చబడాలి. దేవుడు ఎప్పుడైతే నీకు నా సొంతాన్ని మార్చబడతాడో అప్పుడు నీకు ఏ ఆశీర్వాదాలు కొదువై ఉండవు. ఏ ఆశీర్వాదాలు కూడా నీ లైఫ్లో కొదువై ఉండవు. మనుషులందరూ నిన్ను హేళన చేసిన, నిన్ను హేళన చేయని దేవుడు ఆయన. నిన్ను తునీకరించిన దేవుడు ఆయన. నిన్ను వెలివేయని దేవుడు ఆయన. నిన్ను ప్రేమించే దేవుడు ఆయన. మై బ్రదర్స్, సిస్టర్స్, ఒక్కసారి ఆలోచించండి. దేవుడు ఈరోజు మేలు చేసే దేవుడై ఉన్నాడు. ఆయన మేలు చేయడానికి సమర్థుడు. ఆయన మాట వినటానికి నువ్వు సమర్థురాలవా? ఆయన మాట వినటానికి నువ్వు సమర్థుడువా? ఆయన మాట నువ్వు ఆలకిస్తే, ఆయన మాట నువ్వు వింటే ఆయన నీ బ్రతుకుని మార్చడానికి సమర్థుడు. ఆయన నీ జీవితాన్ని మార్చడానికి సమర్థుడు. నీ బ్రతుకుని మార్చి అనేకులకి సాక్షిగా నిలబెట్టడానికి సమర్థుడు. నీ జీవితాన్ని అనేకుల కొరకు ఆశీర్వాదంగా మార్చడానికి సమర్థుడు. ఈరోజు మనం వాడే ఏదైనా కావచ్చు, ఏ నెట్వర్క్ అయినా దేవుని కొరకు వాడటం నేర్చుకుంటే, దేవుని కొరకు నిలబెడటం నేర్చుకుంటే, దేవుని కొరకు సాక్షిగా నువ్వు ఎక్కడున్నా సాక్షిగా నిలబడటం నేర్చుకుంటే అక్కడే నీ బ్రతుకు, నీ జీవితం ఆశీర్వాదంగా మార్చబడింది. దేవుడు మార్చడానికి సిద్ధం. మారవబడటానికి నువ్వు సిద్ధమా? అనుభవించడానికి నువ్వు సిద్ధమా? అనుభవించడానికి మనము సిద్ధపడాలమ్మా. మనం పొందుకోవటానికి సిద్ధపడాలి.
మన ఇష్టానుసారంగా బ్రతుకులు ఎన్నాళ్ళు బ్రతుకుతాం? కొన్ని రోజులే. ఆ మేలును మర్చిపోకూడదు. దేవుడు మేలు చేసే దేవుడు. ఆ మేలుని మరవక తలలో ఉంచి కళ్ళు మూసుకొని కొంతసేపు ఆయన మేలుని మనం మర్చిపోయాం. ఆ మేలుని మర్చిపోక కొంతసేపు ఒకసారి మిమ్మల్ని మీరు పశ్చాత్తాపం చేసుకోండి. ఈరోజు మీరు ఏ బ్రతుకులో బ్రతుకుచున్నారో, మీరు ఏ జీవితంలో జీవిస్తున్నారో ఒక్కసారి ఆలోచించండి. నా సహోదరి సహోదరుడా, నువ్వు ఏ యొక్క మేలుని మర్చిపోయి, దేవుడు చేసిన ఎన్నో మేలును నువ్వు మర్చిపోయావు. ఈరోజు దేవుడు చేసిన ఎన్నో మేలును మర్చిపోయావు. ఆ మేలుని మర్చిపోయి నువ్వు ఎలా బ్రతుకుతున్నావో తెలుసా? నీకు నచ్చినట్టు బ్రతుకుతూ, నీకు నచ్చినట్టు జీవిస్తూ, నీకు నచ్చినట్టు బ్రతుకుతూ ఇలా ఎలా 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 అయ్యో దేవుడు మేలు చేసే దేవుడుగా ఈరోజు మనం బ్రతుకుని మార్చడానికైనా సమర్థుడైన దేవుడు. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నాతో నువ్వు మాట్లాడుతూ వచ్చావయ్యా. నా జీవితంతో నువ్వు మాట్లాడుతూ వచ్చావు. నిజమే తండ్రి, నువ్వు సమస్తమైన మేలు చేయడానికి అర్హుడైన దేవుడు అయ్యా. నువ్వు పరిశుద్ధమైన దేవుడు తండ్రి. ఈరోజు తండ్రి, గర్భఫలమునైనను ఆశీర్వాదములైన నీ దగ్గర ఏది కొదువై లేదు ప్రభువా. నీవు మేలు చేయడానికి సమర్థుడైన దేవుడివి. మేము బంగారం కోసం, వెండి కోసం, వజ్రాల కోసం లోకమంతా సంచరిస్తూ ఉన్నాం, కానీ నిన్ను వదిలిపెట్టి అయ్యో ఇప్పుడు వరకు అలాగనే బ్రతికామయ్యా. ఇప్పుడు వరకు అలానే తండ్రి బ్రతుకుతూ జీవిస్తూ ఉన్నామయ్యా. మాకు ఈ లైఫ్ వద్దు తండ్రి, మాకు ఈ తలంపు వద్దు ప్రభువా, మాకు ఈ ఆలోచన వద్దు ప్రభువా. మేము తండ్రి మీకు నచ్చినట్టు, మీరు చెప్పినట్టు బ్రతికే భాగ్యము మాకు దయచేయండి. మేము అనేకులకు తండ్రి దేవ సాక్షులుగా నిలబడటానికి సహాయం చేయండి. మీరు తండ్రి దేవ మమ్మల్ని దీవించి ఆశీర్వదించి అనేకమైన దేవుళ్ళు, అనేకమైన మేలు ప్రభా. ఇదిగో తండ్రి దేవ, మేము మీ వాక్యానుసారంగా నిలబడటానికి, మీ వాక్యానుసారంగా బ్రతకటానికి మాకు ఒక గొప్ప జీవితాన్ని దయచేయండి. మీరే మా జీవితాన్ని తండ్రి ముందుకు కొనసాగించమని, నీ రాజ్యం వచ్చే వరకు, నీ చిత్తము వచ్చే వరకు, నీ ప్రేమ వచ్చే వరకు, నీ తలంపు వచ్చే వరకు, నీ ఆలోచన వచ్చు సమయం వరకు కూడా ప్రభువా మేము అదే మేలు, అదే ఆలోచన, అదే చిత్తము నెరవేర్చే బిడ్డలుగా తండ్రి దేవ జీవించడానికి సహాయం చేయమని నీకే ఘనత, మహిమ, ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభుడు, మా రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన దైవమైన నామములో ప్రార్థించుకుంటున్నాం కన్నా తండ్రి, ఆమేన్.